ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చేపల కూర. రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. దానికోసం అయితే చేపల్లో కల్లుప్పు నిమ్మరసం వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీ కోసం అయితే ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 కట్ చేసుకున్న ఆనియన్స్, 2 పొట్టు తీసుకున్న వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 నుంచి 4 సార్లు క్లీన్ చేసుకున్న చేపల్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, మెంతుల పొడి యాడ్ చేసుకొని బాగా కలపాలి. తర్వాత ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, వెంటనే కర్రీ చేసుకోవచ్చు. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసి 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేపల్ని కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసి తర్వాత పులుపుకు సరిపడా చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు చిక్కగా వేసుకోవాలి, అప్పుడే కర్రీ కూడా చిక్కగా ఉంటుంది. తర్వాత కొంచెం నీళ్లు పోసి ఎలా పడితే అలా కలిపేయకుండా జస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి కూర దగ్గర వరకు ఉడికించి ఫైనల్గా ఫిష్ మసాలా, కొత్తిమీర వేసి దించుకోవడమే. సబ్స్క్రైబ్.